అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతని కుమారుడు సామ్రాట్. సామ్రాట్ చిన్నతనంలోనే రాజు చనిపోవటం వలన అతనే తన కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది. అలా ఒకరోజు సామ్రాట్ తన సరుకుని పడవలో వేసుకుని వ్యాపారానికి సముద్రయాన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అలా వ్యాపారం చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. కొన్ని రోజులు సముద్ర వ్యాపారం సజావుగా సాగింది. ఇప్పటికే చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాం. ఎక్కడైనా లంగరు వేసి విశ్రాంతి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతలోనే వారికి ఒక ద్వీపం కనిపించింది. అక్కడేదో ద్వీపం ఉన్నట్టుంది. అక్కడ లంగరు వేసి హాయిగా విశ్రాంతి తీసుకుందాం. ఆ ద్వీపం అందమైన రమణీయతను సంతరించుకొని ముచ్చట గొలుపుతోంది. అక్కడ దట్టమైన అడవులు, మంచినీటి ఊటలు ఉన్నాయి. రకరకాల పండ్ల చెట్లు, ఫలపుష్పాల జాతులతో ఈ ద్వీపమంతా శోభాయమానంగా ఉంది. అయితే అక్కడ మనిషన్నవాడెవడూ వారికి కనిపించలేదు. ఈ చుట్టుపక్కల ఎవరో కనిపించడం లేదేంటి? ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ రకరకాల పండ్లు తింటూ స్వచ్ఛమైన తీయని ఊటనీరు త్రాగుతూ అందమైన ఆ ప్రకృతిని చూస్తూ లోపలికి నడిచిపోయారు. అప్పటికే సామ్రాట్ వారి గుంపు నుండి విడిపోయి ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ అందమైన ప్రకృతి నా మనసు దోచింది. ఎంతో హాయిగా ఉంది. అరే, నేను మా గుంపు నుంచి విడిపోయానే. సరేలే, ఈ పచ్చిక బయళ్లలో నిద్రపోతాను. అతనికి మెలకువ వచ్చేసరికి చీకటి పడింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఏంటి చీకటి పడినట్లుందే? అరే, నా పడవేది? నా వాళ్ళు కూడా లేరే. ఈ చీకటి రాత్రి నిచ్చిన ప్రదేశంలో ఒంటరినైపోయాను. నన్ను ఒంటరిగా వదిలేసి వారెందుకు వెళ్ళిపోయారో? ఒంటరిగా ఈ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడపాలి. అలా నావికుడైన సామ్రాట్ ఒక పెద్ద గుండ్రంగా ఉన్న తెల్లని ఆకారాన్ని చూశాడు. ఓహో, ఇదొక గుడ్డన్నమాట. ఈ గుడ్డేంటి ఇంత పెద్దగా ఉంది? నా అనుభవాన్ని ఉపయోగించి ఇదేంటో తెలుసుకోవాలి. అదేమిటో తెలుసుకోవాలని ఒక దట్టమైన గుబురుగా ఉన్న చెట్టును ఎక్కి పరిశీలించసాగాడు. తెల్లవారింది, కానీ అదేంటో తెలియరాలేదు. ఇంతలో హఠాత్తుగా చీకటి పడింది. అరే, ఇప్పుడేగా తెల్లారింది, ఇంతలోనే చీకటి పడిపోయిందేంటి? కీచుమంటూ భయంకరమైన శబ్దం వినిపించసాగింది. వెంటనే సామ్రాట్ చెట్ల చాటున దాక్కున్నాడు. ఆకాశమంతా నల్లగా అయిపోయింది. ఒక పెద్ద పక్షి తన వైపే క్రిందుకు రావటం గమనించాడు. శరవేగంతో అది క్రిందికి వచ్చింది. ఇదే గండబేరుండి పక్షి అనుకుంటా. ఇలాంటి పక్షి ఒకటి ఉందని కథల్లో చదవటం వినటమే కానీ ఎప్పుడూ చూడలేదు. అమ్మో, దీని కళ్ళు మర్రి చెట్టు మాలినంత ఉన్నాయి. ఓహో, ఈ తెల్లటి గుడ్డు ఈ గండబేరుండ పక్షిదా? ఇదేంటి ఆ గుడ్డుపై కూర్చొని నిద్రపోతున్నట్టుంది? వెంటనే అతనికి ఒక ఉపాయం తట్టింది.
గబగబా తన తలపాగతో దాని కాలుకి తనని గట్టిగా కట్టుకున్నాడు. నా అల్ప బరువు దీనికి ఒక లెక్క. అలికిడి చేయకుండా జాగ్రత్త పడ్డాడు. కాసేపటికి ఆ పక్షి గాలిలోకి ఎగిరింది. దానితో పాటే అతను కూడా. అది ఆకాశంలోకి చాలా ఎత్తుకు ఎదిగిపోయింది. అతను భయపడిపోయాడు. అది అలా ఆకాశంలో ఎగురుతూనే ఉంది. ఎక్కడికి వెళ్తుందా ఈ పక్షి? ఓ పక్క ఈ గాలి చాలా తీవ్రంగా ఉంది, ఊపిరి ఆడటం లేదు. అయినా తప్పదు, ఎక్కడికి వెళ్తుందో చూడాలి. ఎట్లాగో సర్దుకోగలిగాడు. చివరకు అది ఎలాగో కిందికి దిగటం ప్రారంభించింది. ఇదేమో శరవేగంతో కిందకి దిగుతుంది, నా కళ్ళేమో బయర్లు కమ్ముతున్నాయి. అతని తల గిరగిరా తిరగసాగింది. వెంటనే ప్రార్థన చేయసాగాడు. దేవుడా, నన్ను నువ్వే కాపాడాలి. ఈ పక్షి ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు. నా జీవిత భారం ప్రస్తుతానికి నీపైనే వేస్తున్నాను. మరుక్షణంలో అది కిందకు దిగింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కట్టు విప్పుకొని దాని కాళ్ల నుండి బంధ విముక్తుడయ్యాడు. చుట్టూ చూశాడు. అదొక పెద్ద బండరాళ్ల పర్వతం లోయ. వెంటనే ఆ లోయలో ఒక పెద్ద బండరాయి చాటున దాక్కున్నాడు. కళ్ళు జిగేలు మనిపించేలా శ్రేష్టమైన మేలుజాతి వజ్రాలు, రత్నాలు దగదగా మెరుస్తూ కనిపించాయి. ఆ లోయంతా వజ్రాలు, రత్నాలమయమే. ఎండకు వాటి నుంచి వచ్చే ప్రకాశవంతమైన క్రాంతికి అతని కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఓహో, అంతా రత్నాలమయమే. అసలు ఇక్కడుంది నేనేనా? ఇదే వజ్రాల లోయ అనుకుంటా. ఆహా, నేనెంత అదృష్టవంతుణ్ణి. భగవంతుడా, నీకు నా ధన్యవాదాలు. ఈ వజ్రాలు కొన్ని నాకు దొరికినా నా జీవితం అంతా గడిపేయచ్చు. ఇంతలో జుమ్మంటూ తీవ్రమైన పెను తుఫాను గాలి వీస్తున్నట్టుగా శబ్దం రాసాగింది. శబ్దం వస్తున్న వైపుకు చూశాడు. అంతే, అతని గుండె ఆగిపోయినట్లయింది. అమ్మో, ఎంత పెద్ద భయంకరమైన పాము! ఇదేంటి పెద్ద తాటి చెట్టంత పొడవు ఉంది? అమ్మో, ఇది పడగ విప్పి నా వైపే వస్తుంది. ఈరోజు నేను అయిపోయాను. అతని కళ్ళు కాళ్ళు పనిచేయలేదు. నిశ్చేష్టుడైపోయాడు. ఒక పెద్ద ఏనుగు సైతం అమాంతం మింగేయగలదు. అలాంటిది అతనెంత! అంతలో హఠాత్తుగా ఆ సర్పం కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఆ పక్షి వచ్చి పామును తన్నుకొని పైకి ఎగిరిపోయింది. అమ్మయ్యా, పాము గండం నుంచి తప్పించుకున్నాను. ఈ లోయలో ఇలా ఎంతసేపు ఉండాలో చాలా భయమేస్తుంది. బిక్కు బిక్కుమంటూ లోయలో ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ లోయంతా సర్పాలతో భయంకరంగా ఉంది. అయితే అవి ఆ పక్షికి భయపడి పగలు బయటికి రావు. చీకటి పడగానే తమ ప్రతాపం చూపిస్తాయి. పొరపాటున ఏదైనా పాము బయటికి వచ్చిందా ఆ గండబేరుడి పక్షికి బలైపోవాల్సిందే. ఇందాక ఆ సర్పానికి అదే గతి పట్టింది. అతనింకా భయపడసాగాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. సరేలే, నాకు కావాల్సినన్ని రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నిటినీ ఏరుకుని దాచుకుంటాను. అబ్బా, ఆకలి దంచేస్తుంది. గండబేరుండి పక్షి రాకపోతుందా? ఎదురు చూద్దాం. ఇంతలో భయంకరంగా దబ్ మని శబ్దం వినిపించింది. ఏంటి, ఇదేదో పెద్ద మాంసపు ముద్దలా ఉందే. ఈ మాంసపు ముద్ద ఎక్కడి నుంచి పడింది? ఎవరైనా పడేశారా? అనుకుంటూ పైకి చూశాడు. ఆ పర్వతం అంచున కొన్ని ఆకారాలు కదులుతూ కనిపించాయి. ఇంకొంచెం సరిగ్గా గమనించి చూశాడు. అరే, వాళ్ళు మనుషులే. మరి వాళ్ళెందుకు ఈ మాంసపు ముద్దను కింద పడేశారు? అంతలో ఒక గండబేరుడు పక్షి వచ్చి ఆ మాంసపు ముద్దను ఎగరేసుకుపోయింది. అది పైకి పోగానే పెద్ద పెద్ద డప్పుల మోత, అలజడి, గందరగోళం, కోలాహలం, అరుపులు, కేరింతలు, శబ్దాలు వినిపించాయి. ఆ అలజడికి ఆ పక్షి ఆ మాంసపు ముద్దను అక్కడే పడేసి వెళ్ళిపోయింది. వెంటనే వారు ఆ మాంసపు ముద్దకు అంటుకున్న రత్నాలు, వజ్రాలను తీసుకున్నారు. మరలా మాంసపు ముద్దను ఆ పక్షికే వదిలేశారు. ఓహో, ఇదేదో బాగుందే. రత్నాలు రాసుల కోసం వారి ఆలోచన చాలా బాగుంది. నిజమే, మరి
మానవ మాత్రుడు ఎవరైనా ఈ లోయలోకి వచ్చి ఈ భయంకరమైన సర్పాల మధ్య నుండి ఈ రత్నాలను రాశులను తీసుకుపోగలరా? భలే చిట్కా కనుగొన్నారే. రత్నాలు తీసుకోవాలనుకున్నప్పుడు మాంసపు ముద్దలను పడవేయటం, అంతలో ఆ పక్షి వచ్చి ఆ మాంసపు ముద్దను పైకి తీసుకురావటం, దానికి అంటుకున్న రత్నాలను వారు తీసుకోవటం జరుగుతుంది. మంచి ఆలోచన వచ్చింది. మరొక మాంసపు ముద్ద పడగానే ఆ మాంసపు ముద్దకి నేను అంటిపెట్టుకుని పైకి వెళ్ళాలి. ఆ మాంసపు ముద్ద పడగానే తన తలపాగాను దానికి కట్టేసుకున్నాడు. వెంటనే గండబేరుడు పక్షి వచ్చి ఆ ముద్దను తన్నుకొని పోవటం, దానితో పాటే అతను కూడా పైకి ఎగిరిపోయాడు. గండబేరుడి పక్షి పైకి రాగానే వారు చేసిన అలజడికి ఆ మాంసపు ముద్దని వదిలేసి వెళ్ళిపోయింది. వెంటనే అతని బంధాన్ని విప్పుకొని మాంసపు ముద్దకి అంటుకొని ఉన్న రత్నాలను తీసుకొని దూరంగా పోయి నిలుచున్నాడు. వెంటనే అక్కడికి ఒక మనిషి వచ్చాడు. ఎవరు నువ్వు? నువ్విక్కడికి ఎలా రాగలిగావు? మనుషులు కనపడగానే అతనికి ఎక్కడి లేని ఆనందం వచ్చింది. మరి మనిషి కనిపించక అతనికి ఎన్నో రోజులైంది కదా. అతనికి అదంతా చెప్పాడు. అతను ఎంతటి ఒంటరితనాన్ని అనుభవించాడో, బిక్కుబిక్కుమంటూ ఎలా బతికాడో వివరించాడు. అవునా? అయ్యయ్యో, ఇక్కడ ఎలా ఉండగలిగావో నీ గురించి వింటేనే నాకు నీ మీద జాలి కలుగుతుంది. రా, మా ఇంటికి వెళ్దాం. అతను వారింటికి తీసుకెళ్లి సకల మర్యాదలు చేశాడు. అయ్యా, మీరు నన్ను ఆదరించి నా యందు దయతలచి సకల మర్యాదలో చేశారు. మీకు నా రత్నాలను ఇస్తున్నాను, తీసుకోండి. కొన్ని రోజులు అక్కడే గడిపాడు. అటు పిమ్మట అతనికి ఇంటిపై ధ్యాస కలిగింది. నేను మా ఇంటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర నా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో, నేను మా నగరానికి తిరిగి వెళ్తాను. అతనికి ఈ విషయం చెప్పగానే కాదనలేక అతను సరే అన్నాడు. సరే మిత్రమా, నువ్వు ఎటువంటి అభ్యంతరం లేకుండా వెళ్ళవచ్చు. అయ్యా, నా దగ్గర ఉన్న కొన్ని రత్నాలు మీకు అమ్మి కొంచెం డబ్బు తీసుకోవాలనుకుంటున్నాను. మీకు సమ్మతమేనా? దాంతో నాకు కావలసిన కొంత సరుకు కొంటాను. తప్పకుండా మిత్రమా, నీకు కావలసిన సరుకులు తీసుకో. మరొక్కసారి ఆ భయంకరమైన సర్పాల లోయను చూడటానికి అక్కడికి వెళ్ళాడు సామ్రాట్. అది చాలా పెద్ద లోయ. అక్కడి నుండి పడిపోతే చనిపోవాల్సిందే కాని బ్రతికే అవకాశమే లేదు. పెద్ద పెద్ద బండరాళ్ళు నున్నగా, చెట్లు చేమలు దుప్పలతో నిండి ఉన్నాయి. ఆ గండబేరుండి పక్షే నన్ను కాపాడింది. లేకుంటే నేను ఈ భయంకర సర్పాల మధ్యన చనిపోవాల్సిందే. ఆ గండబేరుండి పక్షే నాకు ప్రాణదాత. ఎందుకంటే లోయలోనికి అదే తీసుకువెళ్ళింది, అదే బయట పడవేసింది. ఓ గండబేరుండా, నీకు నా ధన్యవాదాలు. మొత్తానికి అతని పడవెక్కి వ్యాపారం చేసుకుంటూ బదాద్ నగరానికి చేరుకున్నాడు. తరగని ఆస్తి సంపాదించాను. హాయిగా సుఖంగా జీవితాన్ని గడుపుతున్నాను. ఏదైనా సాహస కృత్యం చేయాలనిపిస్తుంది. ఊరికే తిని పడుకుని రోజులు గడపలేను. కొత్త ప్రదేశాలు చూసేవారికి మరిన్ని ప్రదేశాలు చూడాలనిపిస్తుంది. ఇదొక వ్యాధి లాంటిది. అలాగే సామ్రాట్కి కూడా మరలా సాహసయాత్ర చేయాలనిపించి కొంత సరుకుతో బయలుదేరాడు. పడవ ఆగిన ప్రతి రేవులోనూ సరుకును అమ్ముకోవడం, కొత్త సరుకును కొనడం, ఇలా వ్యాపారంలో వచ్చిన లాభాలతో యాత్ర చేస్తున్నాడు. అలా వారి పడవలోని వర్తకులందరూ మంచి లాభాలతో ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. ఆహా, రోజు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. ఎంత ప్రశాంతంగా ప్రయాణిస్తుందో పడవ. అరే, తుఫాన్ వస్తుంది. తుఫాను గాలులు పడవను ఇష్టం వచ్చినట్లు నెట్టేస్తున్నాయి. ఈ కెరటాల తాకిడికి పడవ ఎక్కడ మునిగిపోతుందో చాలా వేగంగా ఉంది. అరే,
ఈ పడవలోని వస్తువులన్నీ చల్లా చెదురైపోయాయి. మీరేం భయపడకండి, ఈ పడవ బోల్తా పడకుండా నేను చూసుకుంటాను. మొత్తానికి ఆ పెను తుఫాను వారందరినీ ఒక తీరానికి కొట్టుకుని పోయేలా చేసింది. భూమి కనపడడంతో బ్రతుకు జీవుడా అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భూమిపైకి దిగబోతుండగా ఆ పడవ పెద్ద, ఆగండి మిత్రులారా, మనం ఎక్కడికి కొట్టుకొచ్చామో సరిగ్గా తెలియడం లేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఇది ఒక కోతుల కొండ ప్రాంతానికి చెందిన ప్రదేశం. కోతుల కొండ? అవును, ఇక్కడి వారంతా కోతులా ఉన్నారు. అతి భయంకరమైన జాతిలో ఉంది. అంతలో వారి చుట్టూరా కోతుల్లాంటి ఆకారాలు నిలబడి ఉన్నాయి. అప్పటికే అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదు వారికి. అవన్నీ వారినే చూస్తున్నాయి. వాటి దంతాలు కూరల్లా ఉన్నాయి. ఒళ్ళంతా రోమాలతో నిండి ఉంది. వాటి కళ్ళు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తూ తీక్షణంగా వారినే చూస్తున్నాయి. అలా ఒకటి కాదు, రెండు కాదు, వందల వేల సంఖ్యల్లో వారందరినీ చుట్టుముట్టాయి. పడవలో ఒక కొయ్యి మీది నుండి మరో కొయ్యి మీదికి దూకుతున్నాయి. అరేరే, ఇవి ఎంత గందరగోళం చేస్తున్నాయి! మా తెరచాపలు లాగేస్తున్నాయి, తాళ్లను తీగలను తెంపేస్తున్నాయి. అయ్యయ్యో, మా పడవంతా ధ్వంసం అయిపోయింది. ఈ కోతులు మేమేమీ చేయలేకపోతున్నామే. పడవంతా నామ రూపాలు లేకుండా పోయింది. మేము తెచ్చుకున్న ఆహారాన్నంతా తినేశాయి, విసిరేశాయి. మొత్తానికి నానారాద్ధాంతం చేసిన కోతులు అక్కడేమీ లేదని నిర్ణయించుకున్న తరువాత వెళ్ళిపోయాయి. కట్టుబట్టలతో మిగిలిన వారు కొంతసేపు ఆ నిర్జన ప్రదేశంలో అటూ ఇటూ తిరిగారు. ఈ ప్రదేశంలో అసలు ఎటు చూసినా ఒక్క మనిషి కూడా కనిపించడం లేదే. ఏదైనా పడవ కనిపిస్తే బాగుంది. పాపం, వారికి ఏమీ దొరకలేదు. కొన్ని రోజులు వారు అక్కడే గడిపారు. దొరికిన పళ్ళను తింటూ సముద్ర తీరంలోని ఇసుకలో కోతులు తీసి వచ్చిన మంచినీటిని త్రాగుతూ రోజులు గడిపారు. అయినా ఈ దీవి లోపలికి వెళ్ళి పరిశీలించి చూద్దాం. అలా ఆ దీవిలోకి పోతూ ఉండగా హఠాత్తుగా వారికి నరసంచారం ఉన్న గుర్తులు కనిపించాయి. అక్కడేదో పెద్ద కోట గుట్ట మీద ఉన్నట్టుంది. దానికి పెద్ద గేటు కూడా ఉన్నట్టుంది. ఎవరూ లేనట్లున్నారు. అయినా ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఆహా, ఎంత పెద్ద భవంతో! ఇక్కడ ఏదో నిప్పులేసిన ఆనవాళ్ళు, తినగా పారేసిన ఎముకలున్నాయి. అలా అలసిపోయిన వారు ఆదమరిచి నిద్రపోయారు. కొంతసేపటికి ఒక పెద్ద భయంకరమైన శబ్దం వారికి వినిపించింది. అమ్మో, భయంకరమైన పర్వత ఆకారం గల రాక్షసి మన వైపే చూస్తుంది. దాని కళ్ళు ఎంత ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయో. చాటల్లాంటి చెవులతో, నోటికి ఇరువైపుల గంటపు కూరలతో క్రూర జంతువులకు ఉన్నట్టు చేతిగోళ్ళు భయంకరంగా ఉన్నాయి. అటువంటి రాక్షసి లోపలికి వెళ్ళి రాత తిన్నెపై కూర్చొని నిట్టూర్పు వదిలింది. ఆ గాలికి వారంతా ఒక కుప్పలాగా దూరంగా వెళ్ళి పడ్డారు. ఆ రాక్షసి మమ్మల్ని పట్టుకోబోతుంది. అంత దూరంగా పారిపోండి, చేతులు చాస్తుంది, వెళ్ళిపోండి. అయ్యయ్యో అయ్యయ్యో, నేను దీనికి దొరికిపోయానే. ఆ రాక్షసుడు సామ్రాట్ ఒళ్ళంతా తడిమి చూశాడు. పాపం, చాలా చిన్నవాడిలా అనిపించాడేమో. అతన్ని పారేసి ఇంకొకరిని పట్టుకుని తడిమి చూస్తూ తను సంతృప్తి చెందే వరకు అలా చూస్తూనే ఉన్నాడు. అయ్యయ్యో, మన పడవ పెద్ద ఆయన ఆ రాక్షసుడు పట్టుకున్నాడు. అసలే కొంచెం భారీ శరీరం. అతన్ని పట్టుకున్న రాక్షసుడు మెడను విరిచి మొండంలోకి ఒక ఇనుప ఊచను గుచ్చాడు.
నిప్పు రాజేసి అందులో కాల్చి తినసాగాడు. ఆ భయంకరమైన దృశ్యం చూసేసరికి వారికి వణుకు దడ పుట్టుకొచ్చాయి. కరకర తిన్న తరువాత ఆ రాక్షసుడు ఆ బల్ల మీదే నిద్రపోయాడు. ఇది మనకు దొరికిన మంచి అవకాశం. ఆ రాక్షసుడు నిద్రపోతున్నాడు. ఎలాగైనా ఈ రాక్షసుడు నుంచి తప్పించుకుపోవాలి. ఇతని కంటపడితే మన గతి అంతే. అబ్బా, ఎంత కర్కశంగా మెడ విరిసేశాడు. పైగా రక్తం కారుతున్న మొండుల్లోకి పెద్ద ఓచన కుత్తడమా, దానిని నిప్పుల మంటపై కాల్చి తినడమా. బాబోయ్, తలుచుకుంటేనే ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. అలికిడికి వాడు నిద్రలేస్తే ఎలాగా? మనం పారిపోవడం కాదు, రాక్షసుడు ఎలాగో నిద్రపోతున్నాడు కాబట్టి ఈ ఓచను ఎర్రగా నిప్పుల్లో కాల్చి వాడి కళ్ళని పొడిచేద్దాం. రాక్షసుడు గుడ్డివాడైపోతాడు. అప్పుడు మనం మెల్లగా పారిపోవచ్చు. అతని సలహాని అందరూ మెచ్చుకొని అలాగే చేద్దామన్నారు. మంట రాజేశారు. మండుతున్న సూదిగా ఉన్న కొరకంచులతో రాక్షసుడు 2 కళ్ళలో బలంగా గుచ్చాడు. దిక్కులు దత్తరిల్లేలా అరచి గంటసాగాడు ఆ రాక్షసుడు. వారిలో ఒకరిని పట్టుకొని బలంగా గోడకేసి కొట్టి బయటకు వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, ఆ నరరూప రాక్షసుని గుడ్డివాణ్ణి చేయగలిగాం. ఈ కర్రలన్నింటినీ ఏరి బలమైన తీగలతో వాటిని కట్టేసి తెప్పలను తయారు చేద్దాం. అలా శబ్దం చేయకుండా సముద్ర తీరానికి చేరారు. అతి కష్టం మీద తెప్పలను నీటిలో వేశారు. ఇంతలో హఠాత్తుగా ఒక పెద్ద గర్జన వినిపించింది. ఏంటబ్బా, ఆ గుడ్డు రాక్షసుడే! మేం తప్పించుకున్న సంగతి ఎలా తెలిసింది? తెప్పలు నీళ్ళల్లో వేస్తున్న శబ్దానికి రాక్షసుడు వారి వైపు వస్తూ పెద్ద పెద్ద బండరాళ్లను వారిపై విసురుతున్నాడు. అదండి అదండి, ఆ విరిగిన తెప్పలపైన ఎక్కి వెళ్ళిపోదాం. ఆ తెప్పలు సముద్రంలో ఎటువైపు వెళుతున్నాయో వారికి అర్థం కావడం లేదు. ఏదైనా పడవ కానీ ఒక నౌక కానీ కనిపిస్తుందంటే వాటి జాడ కూడా లేదు. ఎర్రటి ఎండలో మాడిపోతున్నాం. అప్పుడు వారి అదృష్టం కొద్దీ ఒక దీవి కనిపించింది. ఈ దీవిలో పచ్చని చెట్లు, ఫలవృక్ష జాతులు లెక్కకు మించి ఉన్నాయి. ఆహా, ఎంత ఆనందంగా ఉంది! హాయిగా తినొచ్చు, మా ఆకలి తీర్చుకోవచ్చు. ఆ చెట్లెక్కి పండ్లు కోసి కడుపారా తిని తీరంలో గుంతలు తవ్వి నీటిని తాగి హాయిగా ఊపిరి పీల్చుకున్నారో లేదో ఇంతలో బుస్ బుస్ మంటూ ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఇదేంట్రా బాబు, మళ్ళీ ఏదైనా ఉపద్రవం వస్తుందా? అంతే, వారి పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. అటువైపు నుండి ఒక పెద్ద భయంకరమైన సర్పం వారి వైపే వస్తుంది. అది ఎంత పెద్దదంటే ఒక్కసారిగా నోరు తెరిచి వారిలో ఒకరిని మింగేసింది. ఆ నోటిలోకి పెద్ద ఏనుగైనా చాలా సులువుగా వెళ్ళిపోతుంది. ఇంకా మేమిద్దరమే మిగిలాం. దాని కంటికి కనిపించకుండా పారిపోదాం. పరిగెత్తు! అయ్యయ్యో, ఎంత దూరం పరిగెత్తినా దాక్కునే సురక్షితమైన ప్రదేశమే కనిపించడం లేదే. వారు తిరిగి చూశారు. కనుచూపు మేరలో ఎక్కడా ఆ సర్పం కనిపించలేదు. అమ్మయ్యా, బ్రతికిపోయాం. అలసిపోయిన వారు అక్కడున్న ఒక చెట్టెక్కి నిద్రపోయారు. కరకర నములుతున్న శబ్దం వినిపించింది సామ్రాట్కి. లేచి చూశాడు. తన పక్కన తన మిత్రుడు లేడు. పెద్ద కొండ చిలువ! అమ్మో, ఆ చెట్టుకి గట్టిగా చుట్టేసుకుంటుంది. నా మిత్రుని ఆ కొండ చిలువ మింగేసిందా? అతని ఎముకలు లోపల నుజ్జు నుజ్జు అవ్వాలని అది చెట్టుకు చుట్టేసుకుంటుందా? అమ్మో, ఆ కొండ చిలువ చెట్టెక్కి నన్ను కూడా మింగేస్తుందేమో.
భయంతో ఉన్న అతనికి నిద్ర పట్టలేదు. బిక్కుబిక్కుమంటూ ఆ చెట్టుపైనే కళ్ళార్పకుండా ఆ కొండ చిలువనే చూస్తూ ఆ రాత్రంతా గడిపేశాడు. అమ్మయ్యా, ఈ కొండ చిలువ ఎటో వెళ్ళిపోయింది. ఇంకా నాకేం భయం లేనట్లే. తెల్లవారింది. సామ్రాట్ చుట్టూ చూశాడు. ఈ దరిదాపుల్లో ఎక్కడ ఏమీ కనిపించడం లేదు. గబగబా చెట్టు దిగి అక్కడ పడి ఉన్న ఎండిపోయిన పెద్ద పెద్ద దుంగలతో బంధించుకుని ఒక పెద్ద కోతిని తీసుకొని అందులో దుంగలతో పాటు బోర్లా పడుకున్నాడు. కొండ చిలువ అది నా కోసమే కానిస్తున్నట్లుంది. నేనున్న చెట్టుకు దగ్గరలోనే చుట్టుపై విశ్రమించిందన్నమాట. అది అతని వైపే రావడం గమనించి కళ్ళు మూసుకొని భయంతో గోతిలోనే ఆ దుంగలను అడ్డు పెట్టుకుని భూమిపై పడుకున్నాడు. ఆ కొండ చిలువ నన్ను మింగేయాలని పలుమార్లు ప్రయత్నిస్తుంది. కానీ దానికి నేను కనిపించడం లేదేమో. నన్ను మింగకుండా ఉంటే బాగుండు. దేవుడా, నన్ను రక్షించు. ఇక లాభం లేదనుకుందేమో జరజరా పాక్కుంటూ ఎటో వెళ్ళిపోయింది. ఇది వెళ్ళిపోయిందా? అమ్మయ్యా, వెళ్ళిపోయింది. ఆ దుంగలను విప్పుకొని ఏదైనా పడవ కనిపిస్తుందేమో అని సముద్రం వైపు చూశాడు. అతని అదృష్టం కొద్దీ దూరంగా ఒక పడవ కనిపించింది. ఎలాగైనా దాని దృష్టిని ఆకర్షించాలి. నన్ను ఎవరైనా చూస్తే బాగుండు. గబగబా ఒక ఎత్తైన చెట్టు ఎక్కి ఒక పొడుగాటి కర్రకు తలపాగా జెండా మాదిరిగా చేసి ఊపాడు. అతని ప్రయత్నం ఫలించింది. నన్ను వారు చూశారు. కొంతసేపట్లో ఆ పడవ నా దగ్గరికి వచ్చేస్తుంది. అతను అనుకున్నట్లు ఆ పడవ వచ్చింది. వారు అతన్ని ఎక్కించుకున్నారు. తినడానికి మంచి ఆహారం కూడా ఇచ్చారు. త్రాగడానికి నీరు కూడా ఇచ్చారు. అతను గురించి అంతా వివరించి చెప్పాడు. ఆ పడవ పెద్ద చాలా మంచివాడు. మిత్రమా, ఇదిగో ఇందులో కొన్ని సరుకులున్నాయి. నీవు వాటితో యథేచ్ఛగా వ్యాపారం చేసుకొని వచ్చిన లాభంలో కొంత తీసుకోవచ్చు. మిగిలింది ఆ సరుకు యజమానికి అక్కర్లేదు. అతడెక్కడో అదృశ్యమయ్యాడు. అతడు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు అతని లాభం అతనికి ఇచ్చేద్దాం. ఏమంటావు? సరే. సరుకు చూశాడు. అంతే, తన కళ్ళను నమ్మలేకపోయాడు. ఎందుకంటే ఆ సరుకంతా అతనిదే. ఈ సరుకంతా నాదే. నన్ను వదిలిపోయిన పడవ ఇదే. అయ్యా, నన్ను గుర్తుపట్టారా? నేనండి, సామ్రాట్ని. ఈ సరుకంతా నాదే. ఇంతకాలం దీవిలో చిక్కుకుపోయి సన్నగా అవడం వల్ల నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు. మిగిలిన వారంతా సామ్రాట్ని చుట్టుముట్టారు. మిత్రమా, క్షేమంగా ఉన్నావా? మేము ఆ రోజు నువ్వు కూడా పడవలో ఎక్కావనుకొని వెళ్ళిపోయాం. సముద్రం మధ్య దాకా వెళ్ళాక మాకు తెలిసింది దీవిలో మేము ఎవరిని వదిలేశామని. మమ్మల్ని క్షమించు. పడవ పెద్దతో సహా అందరూ కోరారు. అందరూ సంతోషంగా తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. మామా సత్యవతి పౌత్ర, నీ తమ్ముని కొడుకులు రాజ్యభాగం అడిగారు. అది ఇష్టం లేకపోతే